కర్ణాటక నుంచి బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటకలో సీఎం సీటుపై రగడ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేరుగా భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఇరువురు నేతలు బ్రేక్ఫాస్ట్కు సమావేశం అయ్యారు. అధిష్టానం సూచనతో డిప్యూటీ సీఎం శివకుమార్ అల్పాహార్ విందుకు ఆహ్వానించినట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. తమ ఇద్దరికీ హైకమాండ్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయని, ఇద్దరు సమావేశమై మాట్లాడుకోవాలని సూచించారని చెప్పారు. కర్ణాటకలో నాయకత్వ మార్పిడి జరుగుతుందంటూ వస్తున్న ఊహాగానాలు తెరదించేందుకు అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లకు హస్తినకు రావాలంటూ వారికి పిలుపు వచ్చింది. అయితే ఢిల్లీకి రావడానికి ముందే ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని కూడా వారికి అధిష్టానం సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్యూటీ డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్కు పిలిచినట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివరించారు. బ్రేక్ఫాస్ట్కు డీకే వచ్చినప్పుడు తామిద్దరం అన్ని విషయాలపై చర్చించుకుంటామని సిద్ధరామయ్య ఇప్పటికే చెప్పారు. అధిష్టానాన్ని కలుసుకునేందుకు ఢిల్లీ ప్రయాణానికి డీకే ఇప్పటికే సిద్ధమయ్యారు. ఆయన సోదరుడు డీకే సురేష్ ఇప్పటికే అస్థిరం చేరుకున్నారు. అయితే అధికార మార్పిడి అవకాశంపై డీకే సోదరులిద్దరూ పెద్దవి ఇప్పడం లేదు. తాజాగా సిద్ధరామయ్య సైతం పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకే ఫైనల్ అని చెప్పారు. డీకే సైతం పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బహిరంగంగానే చెప్పారని తెలిపారు. హైకమాండ్ ఏం చెప్పినా పాటిస్తామనే విషయాన్ని తామిద్దరం ఇప్పటికే చెప్పామన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే 3 రోజుల కిందట బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. సోనియా గాంధీ విదేశాల్లో ఉండటంతో సీఎం మార్పు అంశంపై చర్చలు జరగలేదని తెలుస్తోంది. ఆమె ఢిల్లీ చేరుకున్న తర్వాత ఆదివారం ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్తో సమావేశమైన అవుతారు. ఆ తర్వాత సిద్ధరామయ్య, శివకుమార్కు ఢిల్లీకి పిలిచి వారికి దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.